హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వలి క్రియేషన్స్. అండ్ నేను మీ వలి మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్ తో. మన సిరీస్ ఎంపీసీ తర్వాత ఏమేం కోర్సెస్ ఉన్నాయి. సిఎస్సి కంప్లీట్ చేసాం. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, మనం ఎలా సాధించవచ్చు, మనం ఎలా గెట్ ఇన్ అవ్వాలి, ఇలాంటి అన్నిటి గురించి మన సిరీస్ లో మనం మాట్లాడుకోబోతున్నాం. లెట్ us స్టార్ట్. అసలు మెకానికల్ ఇంజనీర్ అంటే ఏంటి? అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎవరైనా సరే మెకానికల్ ఇంజనీర్ తీసుకోవచ్చా? అంటే మెకానికల్ ఇంజనీర్స్ కావాల్సిన అర్హతలు ఏంటి? అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ కంప్లీట్ చేయకుండా మెకానికల్ ఇంజనీర్ చేయొచ్చా? వాటన్నిటి గురించి ఆన్సర్ నేను తప్పకుండా మీకు వీడియోలో చెప్తాను. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అసలు మెకానికల్ ఇంజనీర్ అంటే ఏంటి? ఫస్ట్ మెకానికల్ ఇంజనీర్ గురించి మాట్లాడు. ఫస్ట్ ఎంపీసీ అవ్వంగానే ఎవరైనా సరే ఇంజనీరింగ్ అనగానే గుర్తుకొచ్చేది తెలిసింది అందరికీ ఏంటంటే సిఎస్సి. బట్ సిఎస్సితో పాటు అదే రేంజ్లో అదే హోదాతో అంతే విలువ గల ఒక ఇంజనీరింగ్ కోర్స్ ఉన్న సంగతి ఎంతమందికి తెలుసు? అదే మెకానికల్ ఇంజనీర్. మెకానికల్ ఇంజనీర్ అంటే కార్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఒక ఫ్యాక్టరీస్ ఎలా రన్ చేస్తారు, ఎయిర్ క్రాఫ్ట్స్ ఎలా రన్ చేస్తున్నాయి, వాటన్నిటి గురించి తెలుసుకోవాలనే కుతూహల, ఇంట్రెస్ట్, అలాంటి ఫీల్డ్లో వెళ్ళి చెయ్యాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంపీసీ చేసుకున్న తర్వాత మెకానికల్ ఇంజనీర్ బెస్ట్ అని నేను చెప్పగలుగుతాను. సో మెకానికల్ ఇంజనీర్ అంటే ఏంటి, దాని గురించి ఇన్ డీటెయిల్గా వెళ్ళి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మెకానికల్ ఇంజనీర్ అంటే ఏంటి అసలు? ఒక ఫుల్ ఫ్లెజ్గా సింపుల్గా అర్థమయ్యేది చెప్పాలంటే మెకానికల్ ఇంజనీర్ అంటే ఇంజనీర్ డిజైన్స్ డెవలప్ చేయడం. ఒక ఏరోప్లేన్ ఉంది. ఏరోప్లేన్ షేప్లో ఎందుకు, కర్వ్ షేప్లో ఎందుకు ఉంది? కార్ ఉంది. కారు బాక్స్ లాగా లేక బస్ లాగా ఎందుకు లేదు? కార్ని కర్వీ షేప్లో ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ చూసినట్లయితే కర్వ్ ఉంది. ఆ ఆ కర్వ్ ఎందుకు వచ్చింది? దట్ ఇస్ వాట్ డిజైన్ ఇన్వాల్వ్స్. స్పీడ్ వెళ్ళే కార్స్ ఏరో డైనమిక్స్ అంటారు దాన్ని. స్పీడ్ వెళ్ళే కార్ ఎయిర్ ద్వారా స్లో అవ్వకుండా ఉండడానికి ఆ స్లోప్ ని, ఆ కట్స్ ని, వాటన్నిటిని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఏరో డైనమిక్స్ అంటారు. సో వాటన్నిటిని యూజ్ చేసుకుని కార్ని డిజైన్ చేస్తారు. సో ఒక అద్భుతమైన కార్ ఎలా డిజైన్ అది, ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ వెళ్ళే స్పోర్ట్స్ కార్ చూసాం. అదే విధంగా రేస్ కార్ డిజైన్ చూసారా ఎలా ఉంటుందో? రేస్ కార్ డిజైన్ వేరుగా ఉంటుంది, మామూలు కార్ డిజైన్ వేరుగా ఉంటుంది, స్పోర్ట్స్ కార్ డిజైన్ వేరుగా ఉంటుంది, మీరు అడ్వెంచరస్ చేసే కార్ డిజైన్ వేరుగా ఉంటుంది. సో ఒకే కార్, బట్ యూజెస్ బట్టి దాని డిజైన్స్ మారుతున్నాయి. ఆ డిజైన్స్ ఎవరు డిజైన్ చేస్తున్నారంటే నథింగ్ బట్ మెకానికల్ ఇంజనీర్. అలాంటి డెవలప్మెంట్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, ఆ తర్వాత దాన్ని ఆపరేషన్లో తీసుకురావడం, దట్స్ వాట్ మెకానికల్ ఇంజనీర్ చేసే పనులు. మెకానికల్ ఇంజనీర్ సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఒక మిషన్ ని ఎలా డిజైన్ చేయాలి, ఆ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది, ఆ మిషన్ ఎలా బిల్డ్ చేయాలి, ఇలాంటి ఎంతయాసి, ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న ఉన్న వాళ్ళకి కొత్తగా ఏమైనా క్రియేట్ చేయాలి, లేకపోతే ఉన్నదాన్ని అండర్స్టాండ్ చేసుకుని దాన్ని బెటర్గా చేయాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మెకానికల్ ఇంజనీర్ ఇస్ ద బెస్ట్ అని చెప్పచ్చు. సో ఇంకా అర్థం చేసుకోవడానికి వచ్చావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ చూసాం. ఆ కార్ స్పోర్ట్స్ కార్ చూసుకుందాం. ఆ కార్ అసలు కార్ ఎలా రన్ అవుతుంది? పెట్రోల్ పోయిస్తే కార్ రన్ అయిపోద్దా? బ్రేక్ కొట్టంగానే కార్ ఎలా ఆగుతుంది? ఇంజన్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంటే ఆ హీట్ కార్లోకి రాకుండా బయట ఎలా కంట్రోల్ చేస్తున్నాం? ఆ హీట్ ని మనం ఎలా కంట్రోల్ చేస్తున్నాం? అంటే అవన్నీ అంటే అలాగే అయిపోతున్నాయా? అంటే డెవలప్మెంట్ చేస్తున్నాం కదా. ఎవరు డెవలప్ చేస్తున్నారు ఇదంతా? ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? దట్ ఇస్ వాట్ మెకానికల్ ఇంజిన్ కమ్స్ ఇన్ టు ఫీల్డ్. ఒక ఇంజిన్ ఎలా డిజైన్ చేయాలి, దాన్ని ఎలా ఆపాలి, ఎప్పుడు ఆపాలి, ఎక్కడ ఆపాలి, దాన్ని ఎలా మోడ్యులేట్ చేయాలి, ఒక పెట్రోల్ ఒక్క డ్రాప్ లో నుంచి ఎంత ఎనర్జీ బయటకు వస్తే ఆ ఎనర్జీని ఎలా మౌల్డ్ చేసి ఆ కార్లోకి ఎలా యూస్ చేయాలి, వీటన్నిటి మెకానిజం ని తెలుసుకుని దాన్ని అండర్స్టాండ్ చేసుకుని ఒక కార్ని బిల్డ్ చేస్తారు. అది మెకానికల్ ఇంజనీర్ అంటే. మెకానికల్ ఇంజనీర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆ మిషన్ ని పుట్టిస్తున్నాడు, ఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. దట్స్ వాట్ మెకానికల్ ఇంజనీర్. మెకానికల్ ఇంజనీర్ అంటే ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉండిద్దా, లేదా కార్ మ్యానుఫ్యాక్చరింగ్? కాదు. ప్రతి ఫీల్డ్, ప్రతి చోట మెకానికల్ ఇంజనీర్ ఉందని అనుకోవచ్చు. మీ ఇంటి దగ్గర పెళ్లి జరుగుతుంటే
మెకానికల్ ఇంజనీర్లు తయారు చేసిన ప్రొడక్ట్స్ అక్కడ ఉన్నాయని అర్థం. డ్రోన్స్, క్రెయిన్స్, కెమెరాస్, లైట్నింగ్ సిస్టమ్స్, ఇవన్నీ మెకానికల్ ఇంజనీర్స్ వాళ్ళు ఇచ్చిన వరం అని చెప్పాలి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కరెంట్, మీ ఇంటి దాకా కరెంట్ వస్తుందంటే దానికి మెకానికల్ ఇంజనీర్ ఒక వర్కౌట్ ఉందండి, లేకపోతే మీ ఇంటి దాకా కరెంట్ రాదు. ఆటో ఇంజనీరింగ్, రోబోటిక్స్, ఏరోస్పేస్, పవర్, ఇండస్ట్రీ ఎక్విప్మెంట్స్, చెప్పుకుంటూ పోతే మరెన్నో ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ లో మెకానికల్ ఇంజనీర్ పాత్ర అంటే చాలా ఎక్కువ. అదేవిధంగా ఎవరు చూస్ చేసుకోవచ్చు మెకానికల్ ఇంజనీర్? ఎంపీసీ చదవని వాళ్ళు, సిఈసి చదివిన వాళ్ళు చూస్ చేసుకోవచ్చా? లెటస్. మెకానికల్ ఇంజనీర్ చదవాలంటే ఖచ్చితంగా ఎంపీసీ చదివి ఉండాలి. ఎందుకంటే మెకానికల్ ఇంజనీర్లో బేసికల్గా మ్యాథ్స్, ఫిజిక్స్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కావాలి. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మెకానికల్ ఇంజనీరింగ్ పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఎవరికైతే మిషన్స్ అంటే ఇష్టం ఉండదో, ఎవరికైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండదో, అలాంటి వాళ్ళు మెకానికల్ ఇంజనీర్ కాకుండా వేరేదైనా సెగ్మెంట్ ఎతికితే చాలా బాగుంటుంది. మెకానికల్ ఇంజనీర్ ఒక విజన్తో ఉండాలి, ఒక ఎంతూయాసిక్తో ఉండాలి. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెకానికల్ ఇంజనీర్ ది పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఎవరో ఏదో చెప్తున్నారని కాకుండా నీకు ఇంట్రెస్ట్ ఉండి నీకు చేయాలనిపిస్తే మెకానికల్ ఇంజనీర్ డెఫినెట్గా తీసుకో. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రీమ్స్ అని చెప్పచ్చు. ఫర్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అసలు నువ్వు యూజ్ చేసిన మోటార్ బైక్ లో ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఇంజన్ ఎలా రన్ అవుతుంది? వాట్ ఈస్ ఏ 2 స్ట్రోక్? వాట్ ఈస్ ఏ 350cc అంటే ఏంటి? 100cc అంటే ఏంటి? అసలు ఇంజన్ ఎలా వర్క్ అవుతుంది? ఇలాంటి క్యూరియాసిటీ ఎప్పుడైనా నీకు అనిపించిందా? నీకు ఆ క్యూరియాసిటీ ఉందంటే మెకానికల్ ఇంజనీర్ నిరూపిస్తుందని అర్థం. మెకానికల్ ఇంజనీర్ డెఫినెట్ గా తీసుకో. సో ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్, ఇంజనీరింగ్ కోర్స్, ఎస్పెషల్లీ మెకానికల్ ఇంజనీర్, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ప్రెజర్ చేస్తే మాత్రం తీసుకోమాకు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వదిలిపెట్ట మాకు. మెకానికల్ ఇంజనీర్ నీ లైఫ్ ని మార్చబోతుందని మర్చిపోమాకు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కోర్స్ ఏదైనా ఉందంటే సిఎస్సి తర్వాత మెకానికల్ ఇంజనీర్. ఇంకో మాట చెప్పాలంటే సిఎస్సిని మించిన కోర్స్ ఏదైనా ఉందంటే మెకానికల్ ఇంజనీర్ అని నేను చెప్తాను. సో హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ చేయకుండా మనం మెకానికల్ ఇంజనీరింగ్ గెట్టిన్ అవుతామంటే అవ్వమే అని చెప్పాలి నేను. 4 years కోర్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, మెకానిజం, మ్యానుఫ్యాక్చరింగ్, డిజైనింగ్, ప్రాక్టికల్ బేస్డ్ సబ్జెక్ట్స్, ఇలాంటి చాలా ఉంటాయి. వీటన్నిటిని నువ్వు కవర్ చేయగలిగితే, స్టాండ్ బై చేయగలిగితే మెకానికల్ ఇంజనీర్ నీకు మంచి వరంగా మారిపోతుంది. సో బేసిక్ ఐడియా ఆఫ్ మిషన్స్ గురించి ఐడియా ఉండాలి. అంటే ఆ మెకానికల్ ఇంజనీర్ తెలుసుకుందే జాయిన్ అవ్వాలా మామూలుగా లేదు. నీకు ఒక మామూలుగా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు జాయిన్ అయిపో. మెకానికల్ ఇంజనీర్ నీకు దారి చూపిస్తాను నేను చెప్తాను. అసలు మెకానికల్ ఇంజనీర్ ఏం చదవబోతున్నా అనే డౌట్ ఉందా? సో అప్కమింగ్ వీడియోస్ చూడు, దాంట్లో వాటన్నిటి గురించి అవసరం చెప్తాం. సో మెకానికల్ ఇంజనీరింగ్ సిరీస్ స్టార్ట్ అయిందండి. మెకానికల్ ఇంజనీర్ అంటే ఏం చెప్పాను, సబ్జెక్ట్స్ ఏముంటాయి, కెరీర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, ఏమేమి సర్టిఫికేషన్ ప్రోగ్రెస్ చేసుకుంటూ బాగుంటుంది, కెరీర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, వీటన్నిటి గురించి నేను రాబోయే రోజుల్లో వీడియోస్ చేస్తాను. నీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తాను. దట్స్ మై ప్రాబ్లమ్. మైసెల్ఫ్ అలీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.